బీరకాయ శనగపప్పు కూర. ఇప్పుడు మనం బీరకాయ శనగపప్పు కూర ఎలా వండాలో చూపిస్తాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి, నేను ఆల్రెడీ బీరకాయ శనగపప్పు కూరకి శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలాగా శనగపప్పు ఉడికించి పెట్టుకుని చూసారు, ఇలా మ్యాష్ అయ్యేలా ఉంటే చాలండి. శనగపప్పు చూసారు కదా, ఇలా మ్యాష్ అయిపోతే చాలా, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించుకోవడం కూడా చూపించలేదండి, కానీ టైం వేస్ట్ అని నేను ఉడికించింది మీకు చూపిస్తున్నాను. పోపులు, మీ పోపుల కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు. చూడండి, పోపు వేయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. తర్వాత బీరకాయ వేయాలి, బీరకాయ తరిగిన బీరకాయ వేయాలి. ఇప్పుడు నేను పోపు వేయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తాను. అలా చక్కగా పోపు వేయిన తర్వాత మీరు వెల్లుల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర ఇప్పుడు వెల్లుల్లిపాయలు లేవు కాబట్టి నేను వేయట్లేదు. వెల్లుల్లిపాయలు ఉంటే 2 దంచి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పచ్చిమిర్చి 4 తరిగాను, ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇలాగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. కాసేపు వేగాలండి ఉల్లిపాయలు. చూసారు కదా, సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాను. బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఆల్రెడీ బీరకాయలు తరిగితే ఉంచాను. చూడండి, ఇలా బీరకాయలు సన్నంగా తరుక్కుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా సన్నంగా బీరకాయలు తరుక్కుని, అంటే లావుగా కూడా తరుక్కోవచ్చండి. లావుగా తరుక్కుంటే మన పిల్లలు తినరు కదా, మన పిల్లల కోసం అని చిన్న చిన్న ముక్కలు తరిగిస్తామనుకోండి, అది ఏరకుండా ఉంటారు. లేకపోతే ముక్కలన్నీ ఏరి పక్కన పడేస్తున్నారు. నేను ఎప్పుడైనా పిల్లలకు వండాలంటే ఇలాగ శనగపప్పులు అన్నీ వేసి వండుతానండి. ఎప్పుడు పప్పు అయినా వేసి వండుతాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేగేయండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా బీరకాయ ముక్కలు వేసుకుని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెడితే దగ్గరికి మగ్గిపోతాయి. చూసారు కదా, చక్కగా ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టిస్తున్నాం అనుకోండి, చక్కగా మగ్గిపోతాయి. తర్వాత మనం టమాటీలు వేసుకోవాలి. ఇంకా టమాటీలు ఉన్నాయండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తాను బీరకాయ ఎంతవరకు ఉడికాయో. చక్కగా కొంచెం దగ్గరికి పట్టాలి. బీరకాయ నీరు కదండి, నీళ్ళు వేసుకోక్కర్లేదు మనం. ఇప్పుడు హైలో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి చూడు, కొద్దిగా ఉడికాయి కదా, ఇప్పుడు మజ్జిగ ఇలా తీసుకోండి. టమాటీలు ఉడికిపోతాయి. అంతా కలిపేసుకున్నాం అనుకోండి, టమాటీలు ఉడకవు. ఇలాగా గొయ్యిలో తీసుకుని గొయ్యితో వేసుకున్నాం అనుకోండి, చూడండి ఇలాగా ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిస్తే టమాటీలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు ఉడకాలి. చూడండి, ఇప్పుడు బీరకాయ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఉడికింది. చూసారు కదా, చక్కగా టమాటా కలుసుకోవాలి. ఇలా చూడండి, శనగపప్పు, ఉడికించిన శనగపప్పు. ఇది మీకు శనగపప్పు మీరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేను 2 తీసుకున్నాను. నాకైతే ఈ కూరకి ఈ శనగపప్పు సరిపోతుంది.
కాబట్టి మీరు శనగపప్పు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకుని వండుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసుకుంటాం. నీళ్ళు ఉన్నాయండి, నీళ్ళతో సహా వేసేస్తాను. నీళ్ళు బయటికి వదిలేయండి, నీళ్ళతో సహా వేసుకుని కొద్దిగా నీళ్ళు వంపుకొని ఉన్న నీళ్ళు పప్పు కలిపి వేసేసుకుంటాం. చూస్తారు కదా, ఇలాగా శనగపప్పు వేసేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి కలిపిన తర్వాత మనకి ఇప్పుడు సాల్ట్ వేయలేదండి, మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సరిపోతుందండి నేను వేసుకున్న సాల్ట్. నేను ఇంకేం మసాలాలు కట్ట వేయనండి. ఇది మసాలా కారం, ఇది 1 స్పూను వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి తగ్గించుకునే వేసుకోవాలండి కారం. ఇందులో పసుపు మర్చిపోయానండి, చూడండి పసుపు కూడా మనం కొద్దిగా వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు కారం కలిసేలాగా కలుపుకోవాలి. చక్కగా ఉప్పు కారం పసుపు శనగపప్పు అన్నీ వేసేసి మూత పెట్టేసుకుంటే ఒక 15 నిమిషాలు చక్కగా కర్రీ అయిపోతుందండి. చూడండి ఇప్పుడు నీళ్ళు అన్నీ వేసేసుకున్నాను. కూర అయిపోయాక మీకు చూపిస్తాను. చూసారు కదా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని సిమ్లో కావాలంటే సిమ్లో పెట్టుకోండి, చక్కగా ఉడుకుతుంది. 10 నిమిషాలు కలపకుండా ఉంటే కూర దగ్గరికి ఉడికిపోతుంది. వాటర్ వేసాం కదా, ఈ వాటర్ కూడా అయిపోతుంది, చక్కగా దగ్గరికి ఉడికిపోతుందండి. కావాలంటే మీరు గరం మసాలా వేసుకోండి. సరేనండి, ఈ కూర రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత కూర ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి చక్కగా సరే కూర ఉడికిపోయింది, చక్కగా ముద్దగా వస్తుందండి. ఈ ఎండాకాలం అంటే వేపుల కన్నా ఇలాగా చక్కగా కూర వండుకున్నాం అనుకోండి, హాయిగా అన్నం తినేయచ్చు. మనం వేడి చేయదు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకూడదండి ఎండాకాలం. కాబట్టి చక్కగా ఇలా కూర చేసుకుని తిన్నారనుకోండి కడుపు నిండా అన్నం తినచ్చు. చక్కగా పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు, కూర వదలకుండా తింటారు. అంతేనండి, రెడీ అయిపోయింది బీరకాయ శనగపప్పు కూర. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.